హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. నా స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. మటన్ కర్రీ అంటే చాలామంది తొందరగా ఉడకదని అనుకునేవాళ్ళు ఒకసారి ఈ వీడియోని చూసేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా నేను ఎలా చేస్తాను చూడండి. అలానే ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీల్లోకైనా, పూరీల్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు దీంట్లో మసాలాలకి. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. మటన్ తీసుకొచ్చేటప్పుడే మనం ముందే చెప్పాలన్నమాట, కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కొట్టించండి అని చెప్పి. ఇలా కొట్టించుకోవటం వల్ల తొందరగా ఉడికిపోయిద్దండి. చాలామంది పిల్లలు బోన్స్ ఉంటే ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా చక్కగా బోన్లెస్ తెచ్చుకోండి, ఇంకా ఈజీగా అయిపోతుంది కర్రీ అనేది. బ్యాచిలర్ రూముల్లో ఉండే మగపిల్లలైనా సరే బోన్స్ లేకుండా ఇలా తెచ్చుకున్నారనుకోండి, తొందరగా వండుకోవచ్చు అన్నమాట. మటన్ని శుభ్రంగా 3-4 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. నాన్ వెజ్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదండి, అందుకని. దీంట్లోకి 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. తగినంత ఉప్పు అయితే వేసుకోలేదు, కొంచెం ముక్కలకి పట్టాలనే ఉద్దేశంతో ఉప్పు అయితే వేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మనం ఉడికిన తర్వాత కర్రీని చూసి వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు చక్కగా ఈ ముక్కలకు పట్టేటట్టు ఇలా ఒకసారి కలిపేసేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకున్నాం అనుకోండి, మనం కుక్కర్ మూత అయితే పెట్టేసి ఇంకా ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. తొందరగా ఉడికిపోయిద్ది. అది కాక ఇది చాలా లేతగా అనిపిస్తుంది ఈ మటను. ఇంకా దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. దీంట్లోనే కొంచెం కొవ్వు లాంటివి ఉంటాయి కాబట్టి సరిపోతుంది అనమాట. చూడండి, చక్కగా అయితే ఉడికిపోయింది మటను. నేనైతే 6 విజిల్స్ రానిచ్చుకున్నానండి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు కూడా తగినన్ని విజిల్స్ అయితే రానిచ్చుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా. అలాగే దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలా అయితే వేసానండి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది కర్రీకి. అదిగోండి, బిర్యానీ ఆకు, షాజీరా, ఇంకా లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ వేసానండి. ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందనమాట. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటాలు, ఒక 3 టమాటాలు పెద్దవి అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కర్రీలోకి సరిపడంత. కారం అయితే ఇందాక మనం కుక్కర్లో వేసి ఉడికించుకునేటప్పుడే కారం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. మా పిల్లలు ఎక్కువ కారం తినరని ఇంకా నేను మళ్ళీ వేయలేదన్నమాట కారం అనేది. ఈ టమాటాలను కూడా ఇలా మెత్తగా ఉడికించుకోవాలండి. గుజ్జు గుజ్జులాగా ఉంటే చాలా బాగుంటుంది, గ్రేవీలాగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇలా గుజ్జుగా ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పట్టుకొని వేసుకునేది చాలా బాగుంటుందండి. కూరకు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. ఇంకా నేను గరం మసాలా పౌడర్ని అయితే వేస్తున్నాను. ఇది బయట దొరికేదండి, మీట్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది నేను ఒక చిన్న ప్యాకెట్లు తెచ్చాను. 2 ప్యాకెట్లు అయితే వేస్తున్నాను అనమాట. ఇది లేని వాళ్ళు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నా సరిపోతుంది. అంతా ఒకసారి కలిపేసుకుని ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ అయితే ఇంకా దీంట్లో వేసేస్తున్నానండి. ఇలా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో మనం
అడ్జస్ట్ చేసుకుంటా ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి. ఈ కుక్కర్లో ఉన్న వాటర్ కూడా కొంచెం దగ్గరకు పడి మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టేసి కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. నేను ఎటువంటి మసాలాలు అయితే యాడ్ చేయలేదు. కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర అయితే కొంచెం వేసానండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర లాస్ట్లో అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసి 5 మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసి మిగిలిన ఉన్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. అసలు ఇంకా ఏ మసాలాలు కూడా నేను యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీ అనేది. అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఇప్పుడు వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు ఉంటానండి.